మన హిందూ పురాణాల ప్రకారం 7 సప్త చిరంజీవులు మన భూమి మీద ఉన్నారు. పరశురాముడు, విభీషణుడు, వేదవ్యాసుడు, శుక్రాచార్యుడు, మహాబలి, అశ్వత్థామ, హనుమంతుడు. మీరు హనుమాన్ మూవీ చూసారా? చూసినట్లయితే అందులో విభీషణుడు, నేను నీకు ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకున్న హనుమ, నీవు రామునికి ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకునే సమయం ఆసనమైంది అని అంటాడు. మూవీ చూసిన ప్రతి ఒక్కరికి హనుమంతుడు శ్రీరాముడికి ఏం మాట ఇచ్చాడు అని డౌట్గా ఉంటుంది. ఆ డౌట్కి ఈ వీడియోలో ఆన్సర్ చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కొన్ని యుగాలు వెనక్కి వెళ్తే త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ్ణి సంహరించి అయోధ్యకు రాజు అవుతాడు. అలా అయోధ్యను కొన్ని ఏళ్ల పాటు పరిపాలిస్తూ ఉంటాడు. ఒకరోజు శ్రీరాముడు హనుమంతుడిని పిలిచి, హనుమ, నేను నా తనువు చాలించాల్సిన సమయం ఏర్పడింది అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు, ప్రభు, మీరు లేకుండా నా జీవితం అనర్థం, నేను మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని చెప్తాడు. దానికి శ్రీరాముడు, లేదు హనుమ, నేను సీత నీకు చిరంజీవిగా జీవించు అనే వరాన్ని ప్రసాదించాం. అలానే నేను మహావిష్ణు యొక్క అవతార రూపాన్ని, నేను నా తర్వాత యుగంలో కృష్ణుడిలా వస్తాను, అప్పుడు నీవు నాకు అండగా ఉండాలి. అలానే కలియుగంలో కలికి రూపంలో కరిపురుషుని అంతం చేయడానికి వస్తాను, అప్పుడు నీవు నాకు ఎలానే సహాయం చెయ్యాలి హనుమ అని శ్రీరాముడు హనుమ నుంచి మాటను తీసుకుంటాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రకారం సప్త చిరంజీవులను తన యూనివర్స్లోకి యాడ్ చేసుకొని చివరకు కలికిని తేవచ్చు. అంటే ఒకవేళ కలికిని తెస్తే గురువు లేకుండా ఎవరు ఉండరు కాబట్టి పరశురాముడిని కలికికి గురువుని చేస్తారేంటి? కలికి పురాణం ప్రకారం కలికి జన్మించిన తర్వాత సప్త చిరంజీవులు ధ్యానం నుంచి మేలుకొని వస్తారు. అప్పుడు కలికి పరశురాముడు విద్య నేర్పిస్తాడు, వేదవ్యాసుడు వ్యాసాలు నేర్పిస్తాడు. వాళ్ళతో శ్రీరాముడికి ఇచ్చిన మాట ప్రకారం హనుమంతుడు సహాయంగా ఉంటాడు. మీరు మూవీలో చూసే ఉంటారు, రుద్రమణి విచ్చనం తర్వాత అసురులు మేల్కొంటారు. అసురులు మేలుకోవడంతో ధ్యానంలో ఉన్న ఆంజనేయుడు కూడా మేల్కొంటాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో మెయిన్ గాడ్స్ని తీసుకొని వాళ్ళకు సప్త చిరంజీవులను లింక్ చేసి చివరకు కలికిని తేవచ్చు. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మార్వల్ యూనివర్స్ లాగా ఐరన్ మ్యాన్ హనుమంతుడు అనుకోండి, తర్వాత రాబోయే ఐదిరా మూవీలో ఇంద్రుడు కెప్టెన్ అమెరికా అనుకోండి. అలా 7 సప్త చిరంజీవుల సహాయంతో కలికి కలిపురుషుడిని అంతం చేస్తారు, లైక్ ఎండ్ గేమ్ లాగా. ఈ మాట నేను కాదు, ప్రశాంత్ వర్మనే ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఈ యూనివర్స్ మార్వల్ లాగా ఉంటుందని. కంక్లూజన్: హనుమంతుడిని చాలామంది ఆరాధించే వాళ్ళు ఉంటారు, కానీ అతన్ని చూసి నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. హనుమంతుడి నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి, అదేంటంటే మన బలం అనేది లిమిట్లెస్. మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసినంత వరకు మన బలం ఏంటో మనకే తెలియదు. హనుమంతుడిలో మనం గమనించని పాయింట్, ఎగ్జాంపుల్కి మీ నాన్న మీకు ఒక పని చెప్పారనుకుందాం, దాన్ని మీరు కరెక్ట్గా చేసి వచ్చేసారు, కానీ అసలు మీలో ఎంతమంది వేరే పని ఉందని అడుగుతారు? ఎగ్జాక్ట్గా హనుమాన్ కూడా ఇలానే చేశాడు. లంకకు వెళ్ళి సీత జాడ కనుక్కొని రా హనుమ అని శ్రీరాముడు పంపుతాడు, కానీ అక్కడ హనుమంతుడు చెప్పిన పనే కాకుండా మొత్తం లంకా నగరాన్ని తగలబెట్టేస్తాడు. దానివల్ల చాలామంది అసలు మరణిస్తారు. అలా యుద్ధం ఇంకా సులభం అవుతుంది. అర్థమైందా? ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకోకండి, అలానే మరీ అంత హైప్ ఇచ్చుకోకండి. మన ఛానల్ టైటిల్ ప్రకారం శాంతంగా కూల్గా ఉండడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. సీ యూ ఆల్.